హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు మనకి బిర్యానీ తినాలనిపిస్తే ఈ విధంగా గోంగూర ఉంటే చాలా ఫ్రెష్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక బౌల్లో బాస్మతి రైస్ని 1 kg తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. 2-3 సార్లు వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెష్గా తీసుకున్న 3 కట్టల గోంగూరని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కళాయిలో వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి గోంగూర అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మిగిలిన గోంగూరను కూడా గెంటతో అటు ఇటు తిప్పుతూ బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా గోంగూర అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యిని కొంచెం వేసుకొని షాజీరా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అలానే కొన్ని జీడిపప్పులు, పచ్చిమిర్చి ఒక 3 వేసుకోవాలి. ఇదంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఆయిల్ని ఒక చిన్న కప్పుతో వేసుకోవాలి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న 3 పెద్ద ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ మెత్తబడిపోయి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని ఒక 2 తీసుకున్న వాటిని కూడా వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయి అడుగంటేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కేజీ చికెన్ తీసుకోవాలి. ఆ కేజీ చికెన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం. స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. చిన్న స్పూన్ అని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూర ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. గోంగూర డైరెక్ట్గా కూడా ఇందులో వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఆకులాకులుగా ఉంటుంది. మనం ఉడికించి స్మాష్ చేసి వేసుకుంటే మనకి రైస్లో కలిసిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా గోంగూర వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చాలా అంతా పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్కు సరిపడినంత కళ్ళుప్పు వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత నేను కేజీ బియ్యం అంటే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని అయితే ఉడికించుకోవాలి. 15 మినిట్స్ అయితే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే రైస్ అయితే ఉడికిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి.